Hey guys, welcome back to its Maddie Vlogs. Today అయితే we are going to పటాన్చెరు ఎందుకు పోతున్నాం అంటే ఈరోజు బండి సర్వీసింగ్ చేయడానికి అయితే పోతున్నాము. V3 అయితే అక్కడనే ఎందుకు ఇస్తున్నా అన్నది లాస్ట్లో చెప్తారు రీజన్. అండ్ ఈరోజు మనం ఇప్పించేటి ఏంటంటే జనరల్ సర్వీసింగ్తో పాటు కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా, బ్రేక్ పైప్స్ కానీ అండ్ బ్రేక్ ప్యాడ్స్ కానీ చేంజ్ చేయాలి. 2 years అయిపోతుంది. మనకి ఇట్లా ట్రాఫిక్ ఉంటే మాత్రం వెళ్ళడానికి 10 అయిపోతుందేమో. మనం ఎంత తొందరగా పోతే అక్కడ అంత తొందరగా అయిపోతుంది మనకు సర్వీసింగ్ అయితే. పోయేదైతే పంజాగుట్ట నుంచి పోతున్నాం మనం ఈరోజు. నాకు ఎక్కువ సికింద్రాబాద్ రైల్వే నిలయం ప్యారడైస్ అటు నుంచి పోతుండే. ఒకప్పుడు అటే పోతుండే ఎక్కువ. 3 years బ్యాక్ మొత్తం వర్క్ అటే ఉంటుండే కాబట్టి మనకు అట్లనే తెలుసు. ఇట్లా కూడా తెలుసు, రీసెంట్గా తెలుసు. అంటే ఇట్లా పోవాలని అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండదని నాకు తెలియదు. ఇట్స్ ట్రాఫిక్ ఉండదు. నేను ఇప్పుడు నాతో క్యారీ చేసేటి ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ ఒకటి, అంటే స్టాకే, ఆఫ్టర్ మార్కెట్ కాదు. ఎయిర్ ఫిల్టర్ ఒకటి, సేఫ్టీ రాడ్స్ ఒకటి, బ్రేక్ పైప్స్. ఇక ఇంజన్ ఆయిల్ అయితే ఓకే ఉంది, చూడాలి. ఒకవేళ చేంజ్ చేయించుకోవాలనుకుంటే చేంజ్ చేయించుకోవచ్చు. ఈసారి ఒకసారి యమహాకి పోదామని చూస్తున్నా ఈ ఒక్కసారికి. ఇంకోటి మైనస్ పాయింట్ ఏంటంటే మనం వాటర్ ఉన్నప్పుడు మెల్లగా వెళ్ళాలి. వెనకాల టైల్ లేదు కాబట్టి ఆఫ్టర్ మార్కెట్ టైల్ ఉంది, అది చిన్నగా ఉంటుంది. యాక్చువల్గా టైం ఇప్పుడు 8:50 అవుతుంది. యాక్చువల్గా 8:30కే స్టార్ట్ అవ్వాల్సింది. హాఫ్ అన్ అవర్ 9:30 లోపల అక్కడ ఉందామనుకున్నా. 8:30కి స్టార్ట్ అయితే బట్ అంటే కొన్ని చిన్న టైం లాగ్ అయిపోయింది. కవర్ చేయాలి ఎట్లయినా. 40 kilometers మొత్తం అయితే ఆడదాకా అయితే వీడియో తీయలేను, మధ్యలో స్టాప్ చేస్తా. ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో. మళ్ళీ 2 parts కిందకి డివైడ్ చేయాల్సి వస్తుంది. నేను అట్లా డివైడ్ చేయను, ఓన్లీ 1 part మొత్తం ఒకటే వీడియోలో కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది, నేను ఒక ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో వచ్చింది. 100cc సెగ్మెంట్లో ఏమో 2000 kilometers ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి. 150 సెగ్మెంట్స్ అంటే 150 నుంచి పెద్ద సీసీస్ ఉంటాయి కదా, ఆ సెగ్మెంట్స్లో 5000-7000 kilometersకి చేంజ్ చేయించుకోవాలని ఒక ఇన్స్టాగ్రామర్ సమ్ న్యూ స్టార్టింగ్ బిగినర్ అనుకుంటా చెప్పిండు. అది కాదు, అది సూపర్ బైక్స్కి అట్లుంటుంది, అన్ని బైక్స్కి అట్లా ఉండదు. ఈ 150 సెగ్మెంట్ కూడా 100cc సెగ్మెంట్సే. అన్నీ 2000 kilometersకే చేంజ్ చేసుకోవాలి. అది లాస్ట్ అంతే ఉంటుంది. ఇంజన్ ఆయిల్ బెటర్ ఉంటుంది. బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మన ఇంజన్కి ఏం కావద్దు అనుకుంటే జస్ట్ 2000 kilometersకే చేంజ్ చేసుకోవాలి, లేదంటే ఇంజన్ దెబ్బతింటుంది. ఓకేనా? ఎవ్రీ 2000 kilometersకి అయితే చేంజ్ చేయించుకుంటే బెటర్. ఇక 100 అటు ఇటు అయినా పర్లేదు, 200 అటు ఇటు అయినా పర్లేదు, కానీ మరీ ఓవర్గా 3000-4000 kilometers తిరిగి ఇవ్వకండి ఇంజన్ ఆయిల్ బండినైతే, బైక్నైతే. బైక్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది, తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. నేను ప్రతి ఒక్క వెహికల్ గురించి అయితే మీకు బెటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలామంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తారు కానీ సపోర్ట్ చేస్తలేదు. సపోర్ట్ అంటే నాకు జస్ట్ ఏమొద్దు, లైక్స్ కొడితే చాలు. చాలా ట్రాఫిక్ ఉంది ఈరోజు. ఇంత మార్నింగ్
ఇంతమంది బాగానే పోతారు మార్నింగ్ టైంలో. అప్పటి నుంచి పెట్రోల్ పంప్ అయితే ఎదుగుతున్నాం మనము. ఇండియన్ దొరకలేదు, ఏడుందో చూడాలి. సపోజ్ లేకపోతే ఇక భారత్లో లేదంటే హెచ్పిలో అయినా ఇండియన్ పవర్ కొట్టియాలి. భారత్లో పవర్ ఉండదు, ఇండియన్లో పవర్ ఉంటుంది. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ మనం మియాపూర్ కాడ ఉన్నాము. మియాపూర్ మెట్రో స్టేషన్. ఇంకొక నాకు తెలిసి 15 or 13 ఉంది కిలోమీటర్స్, ఇంకా అరౌండ్ 40 కిలోమీటర్స్ కదా. ఇప్పుడు వెళ్ళే షాప్కి అయితే నిన్న కాల్ చేయడమే, మార్నింగ్ స్టార్ట్ అవుతున్నా అని కూడా కాల్ చేయలేదు వాళ్ళకి. ఎందుకంటే నిన్న కాల్ చేసినా వచ్చేసేయమన్నాడు. యాక్చువల్గా డియో కూడా తీసుకెళ్దాం అనుకున్నా ఈరోజు, రెండు కలిపి. నేను మా పక్కన పవన్ అని ఉంటాడు, పవన్ ఏమో డియో తీసుకొస్తాడు స్కూటీ, నేనేమో ఇది తీసుకొద్దాం అనుకున్నా. బట్ టైం సెట్ కాక రాలేదు, లేదంటే రెండు ఆన్నే చేపిస్తుండే. ఇది V3లో థర్డ్ గేర్కి వస్తేప్పటికి 96-97 లేస్తుంది థర్డ్ గేర్లో. ఓకే, మరి V4లో ఎంత లేస్తుందో ఒకసారి టెస్ట్ రైడ్ చేయాలి దాన్ని కూడా. బట్ ఇది ఎంత వెళ్తుందో దానికన్నా తక్కువే వెళ్తుంది V4లో. V3 రాకెట్ అసలు. వన్స్ 7000 బీట్ అయిందా RPM, దాని తర్వాత రాకెట్. ఇంకోటి అందరికి ఏం చెప్తా అంటే, ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఎవరైనా ఏమైనా కొనేటప్పుడు ఎవ్వరికి చెప్పకండి రా, దయచేసి ఎవ్వరికి చెప్పకండి. అది బైకే కానీ ఇంట్లో ఏదైనా కానీ, ఏదైనా నువ్వు ఏది చేస్తున్నా సరే ఎవరికి చెప్పకు, ఆఖరికి నీ ఫ్రెండ్స్తో కూడా చెప్పకు. నజర్ గిర్ జాతా, హిందీలో నజర్ అంటారు, తెలుగులో కళ్ళు పడ్డాయి అంటారు. నలుగురు కళ్ళు పడ్డది రా అది అని అంటారు కదా, అది నిజంగానే పడుతుంది. ఏడుస్తారు కొడుకులు, ఓర్చుకోలేరు. ఒకడు నీకన్నా తొందరగా ఎదుగుతుందంటే ఓర్చుకోలేడు. మెయిన్ ఫ్రెండ్స్లో కూడా ఎవరికి చెప్పకండి, ఇది నేను ఓపెన్గా చెప్తాను. నేను ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇదే కమాన్ లోపలికి వచ్చేసినాం. ఇంకొక 2.5-3 కిలోమీటర్స్. దేవుడిని ఒకటే మొక్కుకోవాలి, వెళ్ళేటప్పుడు మాత్రం ఇంత ట్రాఫిక్ ఉండొద్దని. చెప్పినా కదా, చెత్తనా కొడుకులు ఉంటారు మొత్తం ఆటో వాళ్ళు. అందరూ కాదు, మళ్ళా వెనక ముందు చూడరు, ఉంచుతారు. ఆడు ఎట్లా ఉంచుతుండే చూడాడు, బేకార్ లంజోడుకు, పిచ్చి లంజోడుకులు ఉంటారు మొత్తం. టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్, అరే ఓ అంకుల్, ఏం పెద్ద టాస్క్ వచ్చింది అంకుల్ మీతో.
ఇండికేటర్ వేయండి రా. అరే ఎందుకు ఇర కొట్టుకుంటారా నాయన, ఇండికేటర్లు పోయినప్పుడు వేయించుకోండి రా బాబు. బండి గుండం కాదురా, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకోండి రా బాబు. మీరు తెలుసుకోండి రా ఎట్లా మెయింటైన్ చేయాలో. కొనేస్తామంటే అయిపోతుందా, మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా. ఆయన ఉన్నారా షాప్లో? ఇదే మెకానిక్ షాప్. ప్లాస్టిక్ ఉన్నాయి కదా, సిల్వర్వి దొరుకుతున్నాయి. సిల్వర్ పైప్స్ ఉంటుంది, అవి దొరుకుతున్నాయి సపరేట్గా. ఆ పైప్స్ వేయాలి దీనికి. ఈ పైపు లెంత్ కింద మీద లేదు, కరెక్ట్ ఉన్నాయి. అన్నీ చెక్ చేసుకునే తెచ్చిన. అవును, పెద్దనే ఉంది కదా మొత్తం, దీనికన్నా పెద్దగా ఉంది జాయింట్. ఈ జాయింట్ ఇక్కడ బెండ్ కూడా, బెండింగ్ ఆప్షన్ ఏడు ఉంది దీనికి. బెండింగ్ ఆప్షన్ ఉండదు, డైరెక్ట్ బెండ్ అవుతుంది. ఇగో ఇక్కడ లాక్ అవ్వాలి కదా పైపు, అది అవుతుందా? ఏడలాగన్నా మొత్తం తీసేస్తాం కదా బ్రో, ఇవి సెట్ తీసేస్తాం కదా. కదా అవును, ఇట్లుంటుంది కొనాస్కి. ఈడికే ఇంకో చిన్న పైప్ ఉంటుంది, దీనికి అట్లా ఏం లేవు కదా. నీకు అర్థం కావట్లే. ఇప్పుడు ఇది ఉందా, డైరెక్ట్ ఏబిఎస్ మోటార్ నుంచి డైరెక్ట్ క్యాలిబర్కి వస్తుంది. క్యాలిబర్ కాదు, 4 పైప్స్ తీసుకున్నావు కదా. అవును, అయితే నేను చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ 10 నుంచి ఏబిఎస్కి వెళ్తుంది, ఏబిఎస్ మోటార్కి వెళ్తుంది. మోటార్కి వెళ్ళే పైప్ ఎంత పెద్ద ఉంది ఇది? ఈడికే ఉంది కదా ఏబిఎస్ మోటారు. ఏబిఎస్ ఇగో ఇది ఉందా? అవును, ఈ నుంచి స్టార్ట్ ఉంది పైపు. అవును, ఉంది. ఇది 1 నుంచి 2 ఇంచ్ ఉంది, 5 ఇంచ్ ఉంది. వచ్చేస్తుంది కదా, పెద్దది అవుతుంది అంటున్నావా? చాలా పెద్ద అవుతుంది, నీకు హ్యాండిల్ ఇరుకుతుంది. ఏం కాదు, అడ్జస్ట్ చేస్తాను నేను. కానీ నాకు ఎక్కించేయండి అంతే. మళ్ళీ క్యాలిబర్ నుంచి కిందికి, వెనకాల అయితే కరెక్ట్గా సెట్ అయినాయి.